ఆకలి కాగానే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నంత ఈజీగా సంబంధాలు కుదిరించుకుంటున్నారు, పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు. తర్వాత ఆర్డర్ ఓపెన్ చేయగానే ఆ ఆర్డర్ నచ్చకనో లేకుంటే అనుకున్నట్టుగా లేదనో దాన్ని ఎట్లయితే రిటర్న్ పంపించేస్తారో క్యాన్సిల్ చేసి సేమ్ వే విడాకులు కూడా తీసుకుంటున్నారు. రీసెంట్గా చాలా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కూడా నేను ఒకటే కార్లో ఏ భార్యకైతే విడాకులు ఇవ్వబోతున్నాడో ఆ భార్యతోనే కలిసి వచ్చి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని విడాకులు తీసేసుకొని మళ్ళీ తిరిగి ఒకటే కార్లో వెళ్ళిపోయినారు అన్నట్టు. కానీ కొన్ని ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ మాత్రం పెళ్ళంటే ఒక సంబరము, విడాకులంటే ఒక దుఃఖము, అదేదో వీళ్ళు పానీపూరి వచ్చినంత ఈజీగా విడాకులు తీసుకొని వచ్చేసింది ఏంది అని దిమాగ్ ఖరాబ్ చేసేసుకుంటున్నారట. కేపీహెచ్పీ మెట్రో అంటే వార్తలల్లో రీల్స్లల్లో అదో రకంగా చాలా ఫేమస్ అన్న విషయం అందరికీ తెలుసు. అందుకోసమే అప్పటి నుంచి పోలీసు వాళ్ళు కూడా బాగా పకడ్బందీగా కాపలా కాస్తున్నారు రాత్రంతా. కానీ పట్టపగలే ఇద్దరు ఆగం పూరగాళ్ళు ఆగమాగం తిరుగుతుంటే ఏమరా ఇడ మళ్ళా మోపాయినరో అని చెప్పేసి అడిగేసరికి ఆబదాబజాబా అని తడబడ్డారట. వెంటనే మొత్తం చెకింగ్ చేసేసరికి వాళ్ళ దగ్గర కిలో మీదనే గంజాయి దొరికిందట. ఇప్పటివరకు మనకి కుక్కట్పల్లిలో ఆంధ్ర నుంచి వచ్చిన మంచి చేపలు, రొయ్యలు, పీతలు ఇవన్నీ దొరుకుతాయని తెలుసు. కానీ ఇట్లా అరకు నుంచి తీసుకొచ్చిన గంజాయి కూడా దొరుకుతుందని తెలిసేసరికి అర్జెంటుగా ఈ కేపీహెచ్పీ మెట్రోని నిషేధిత ప్రాంతం కింద అనౌన్స్ చేయండి సార్, దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది అని అక్కడ కొందరు అంటున్నారు. కాంపిటీషన్ గా మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఏరియాలలో కో లివింగ్ స్పేసెస్ అని కొన్ని కొత్త దుకాణాలు మొదలైనవి. అవును, ఇప్పటి వరకు మెన్స్ పీజీ హాస్టల్, లేడీస్ పీజీ హాస్టల్ ఇలాంటివి చూసారు. ఇదేంటి అని అంటే లివినే అన్నట్టు కానీ కాదన్నట్టు. అంటే లివిన్కి తక్కువ, హాస్టల్స్కి ఎక్కువ, ఇలాంటి కొన్ని ఏరియాస్. ఇంకో రీసెంట్ వార్త ఏంటంటే దీనిపైన మీకు కావాల్సి వస్తే 1 గంటకి లేదా 5 గంటలకి లేదా 6 గంటలకి లేదా ఒక రోజుకి, కుదిరితే కొన్ని నెలలకి, ఎన్ని రోజులైనా సరే కోలివిన్ స్పేస్లో ఉండొచ్చు అన్నట్టు. ఇంతకన్నా దిమాగ్ ఖరాబ్ వార్త ఇంకొకటి ఉంటుందంటారా?